పౌలయ్య గారు చెప్తున్నటువంటి ఈ మాటల్లో నుంచి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏంటి అంటే 18వ వచనంలోనే మీ మధ్య ఎలాగూ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. పౌలయ్య గారు నడుచుకున్న విధానం. నెంబర్ 1 ఆయన నడుచుకున్న విధానం. నెంబర్ 2 19వ వచనంలో యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. రెండోది ఎలాగూ సేవించుచున్నానో, సేవించుచున్న విధానం. నెంబర్ 3 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటెంటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో, ఇదంతయో మీకు తెలియను. ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో. పౌలయ్య గారు ఇచ్చినటువంటి సాక్ష్యం, యేసయ్యను బట్టి సాక్ష్యం ఇచ్చిన విధానం. ఇప్పుడు 3 చెప్పాను: నడుచుకున్న విధానం, సేవించిన విధానం, సాక్ష్యం ఇచ్చిన విధానం. 3. 4వది మనం చూసినప్పుడు బుద్ధి చెప్పిన విధానం కనపడింది నాకు. 4వది 31లో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుచొచ్చు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. బుద్ధి చెప్పిన విధానం. పౌలయ్య గారు బుద్ధి చెప్పిన విధానం. నెక్స్ట్ 35వ వచనంలో మనం చూసుకుంటే, మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. మాదిరి చూపిన విధానము. పౌలయ్య గారు మాదిరి చూపిన విధానం. మొత్తం 5 నేను ప్రాముఖ్యంగా తీసుకున్నాను. ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి, చదువుతుంటే ఇంకా చాలా వస్తాయి. నేను ప్రాముఖ్యంగా ఈ 5, ఆయన నడుచుకున్న విధానం, ఆయన సేవించిన విధానం, ఆయన సాక్ష్యం ఇచ్చిన విధానం, బుద్ధి చెప్పిన విధానం, మాదిరి చూపిన